ఈరోజు మనం శాతాలు బేసిక్స్ మెన్చురేషన్ క్షేత్రమితి అనే టాపిక్కి సంబంధించి చెప్తున్నాను, బాగా వినండి. స్క్వేర్ అంటే చతురస్రం. చతురస్రం అంటే ఏంటి? 4 భుజాలు సమానంగా ఉంటుంది. ఏ ఏ ఏ ఏ 4 భుజాలు సమానంగా ఉంటుంది. దీన్ని చతురస్రం అంటారు. ఏదైనా చతురస్రంలో వైశాల్యానికి ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము, భుజము ఇంటూ భుజము, భుజము ఇంటూ భుజము. పెరిమీటర్ చుట్టుకొలత అంటే 4 ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ చుట్టుకొలత అంటే 4a. ఒకవేళ కర్ణం అడిగాడు అనుకో, కర్ణము అంటే డయాగోనల్. చూడండి, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. అయితే ఇదేమవుతుంది? ఏ రూట్ 2. ఇది ఏ రూట్ 2 ఎలా అయిందంటే, బాగా వినండి, ఇది ఏ, ఇది ఏ, ఏమవుతుంది? ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, 2a స్క్వేర్ రూట్ 2a. అంటే చతురస్రంలో కర్ణం పొడవు సైడ్ ఇంటూ రూట్ 2, భుజము ఇంటూ రూట్ 2 అంటాం. ఏంటి సార్ ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది, దీని యొక్క యూజెస్ ఏంటి అంటే, యూజెస్ ఇప్పుడు ఉంది. యూజెస్ అకార్డింగ్ టు పర్సంటేజ్ అనేది ఎలాగా నేను చెప్తాను. పర్సంటేజ్లో మనము దీన్ని ఎలా యూజ్ చేయాలి? మెన్చురేషన్ అనే చాప్టర్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మెన్చురేషన్ అనే చాప్టర్ చాలా కష్టంగా ఫీల్ అవుతారు అందరూ. కానీ మెన్చురేషన్ అనే చాప్టర్లో 2 క్వశ్చన్లు మినిమం ఎస్ఐ ఎగ్జామ్కి పర్సంటేజ్ రిలేటెడ్ ఇస్తాడు. కాబట్టి అన్ని విధాల మీరు చదివేటప్పుడు క్వశ్చన్ అండర్స్టాండింగ్ లెవెల్ పెంచుకోవాలి. 2025 వరకు మీరు 2022లో ఉన్నారనుకో, 21, 22లో మీరు 2025 వరకు అప్డేటెడ్ సిలబస్ లాగా మీరు ఫ్రేమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, ఇఫ్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈస్ ఇంక్రీజ్డ్ by 10%, then find the change or increase in area. Percentage change in area. ఒక భుజం యొక్క కొలతని 10% పెంచితే, 10% పెంచితే అంటే చతురస్రంలో ఒక భుజాన్ని 10% పెంచితే దాని యొక్క వైశాల్యంలో మార్పు శాతం ఎంత, దాని యొక్క వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటాడు. అంతేనా? చాలా ఈజీగా మీరు చేయాలి ఈ క్వశ్చన్ని. అనుకున్న వాళ్ళు చూడండి, ఇది కానిస్టేబుల్కి వస్తుంది, ఏది వదిలిపెట్టకూడదు మీరు. చూడండి, సపోజ్ నాకేం కాన్సెప్ట్ కూడా తెలియదు, నేను క్వశ్చన్ చేయాలి అంటే ఎలాగా? చూడండి, ఒకవేళ నేను ఇది 20 సెంటీమీటర్లు అనుకోండి, 20 సెంటీమీటర్లు అనుకోండి, 20 వైశాల్యానికి ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము అంటే ఎంత? 20 × 20 400. 400 అనేది ఏంటి? వైశాల్యం.
ఒకవేళ ప్రతి భుజాన్ని 10% పెంచితే అంటాడు. ప్రతి భుజాన్ని 10% పెంచితే అంటే ఏమవుతుంది? 20 ఉండేది 10% పెంచాడు అనుకో, 2 పెరుగుతుంది. అంటే 22 22 22 22 అవుతుంది. దీని ఏరియా A డాష్ 22 × 22 అంటే స్క్వేర్ నెంబర్ లేక పేరులోనే ఉంది స్క్వేర్ అని, కాబట్టి స్క్వేర్ అయింది. ఏమైంది? 400 ఉండేది 484 అయింది. ఎంత శాతం ఇంక్రీజు? 400 ఉండేది 484 అయింది. ఇప్పుడు మీరు రేషియో తీసుకున్నారనుకో చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 4తో కొట్టేయండి, 400 4 121 ఎంత శాతం పెరిగింది? 21%. ఎంత శాతం పెరిగింది? 21%. అంటే ఒక చతురస్రంలోని భుజాన్ని 10% పెంచితే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత? 21%. ఇంకా చూడకూడదు, చాలా స్పీడ్గా చేసేయాలి, చాలా స్పీడ్గా. ఓకేనా? ఇది నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి స్పెషల్ వీడియో. ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి మళ్ళీ మళ్ళీ. నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని 10% పెంచాడు కదా, దీన్నే నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైప్లో చేయాలనుకుంటున్నా. అంటే 100 రూపాయలు తీసుకున్నాను నేను ఏరియా నేను 100 తీసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ 10% పెంచాను. ఎందుకు ఏరియాని 100 తీసుకున్నాను? ఏరియా అంటే వైశాల్యం అంటే A × A కాబట్టి ఇది 100 తీసుకున్నాను. దీంట్లో 10% పెంచాను, దీంట్లో 10% పెంచాను. దీంట్లో ఎంత పెరుగుతుందో చూడండి. 100 ఉంది, 10% పెంచాను. 100లో 10% అంటే ఎంత? 100లో 10% అంటే 10. ఏమైంది ఇప్పుడు? 110 అయింది. మళ్ళీ దీన్ని 10% పెంచాను. 110లో మళ్ళీ 10% అంటే ఎంత? 11. 110 + 11 ఎంత? 121. ఇదేమైంది ఇప్పుడు? 100 రూపాయలు తీసుకుంటే దాని వైశాల్యం ఏమైంది? 121 అయింది. అంటే 21%. అంటే 21%. దీన్ని బట్టి మీకు పర్సంటేజ్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు కాన్సెప్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. పర్సంటేజ్ కాన్సెప్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ చాలా ఈజీగా, చాలా దగ్గరగా ఉందని మీరు ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి ఆ కాన్సెప్ట్ని. సార్ బాగా చెప్పారు. ఇప్పుడు ఇలా కాకుండా ఈ పర్సంటేజ్ అనే సబ్జెక్ట్ని మరొకలాగా మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా? నిష్పత్తి అనుపాతంలో చేయొచ్చు. అంటే 10% వాల్యూ తీసుకున్నానా, నిష్పత్తిలో ఇచ్చి వీటిని 10% అంటే ఎంత? 1/10. పెంచితే ప్లస్ అనేయాలి, లేకపోతే మైనస్ అనేయాలి. ఏ అంటే A × A = A స్క్వేర్. A స్క్వేర్ = A. చూడండి, 10 రూపాయలు ఉండేది 1 రూపాయి పెరిగింది. అంటే 11. మళ్ళీ రెండోసారి 10 ఉండేది 1 రూపాయి పెరిగింది. మల్టిప్లై చేయాలా లేదా? 100 121. ఎంత అయింది? 100 రూపాయలు 121 అయిందంటే ఎంత శాతం పెరిగింది? 21% పెరిగింది. ఎంత శాతం పెరిగింది? 21% పెరిగింది అంటారు. అవునా కదా? ఈ బేసిక్స్. అకార్డింగ్ టు దిస్ మనం ఏం చేయాలి? మోర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత తెలిసినా మనం ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసుకోవాలి, అంతే కదా? ఇప్పుడు ఈ ఎగ్జామ్ పెట్టారబ్బా, 1-2 మార్కుల్లో పోతుంది. 1-2 మార్కుల్లో పోయింది అనేసి మళ్ళీ చదవకుండా ఉంటావా? మళ్ళీ బేసిక్స్ చదవకుండా ఉంటావా? చదవాలి కదా, బేసిక్స్ నుంచి మళ్ళీ రావాలా. అంటే ఏమో రేపు బేసిక్స్లో ఇచ్చేయచ్చు క్వశ్చన్లన్నీ. అంటే మనం కాన్సెప్ట్ని బాగా మళ్ళీ రివిజన్ చేయాలి బాగా.
ఇప్పుడు చూడండి, నేను ఒక సైడ్ ఇచ్చాను, దాని యొక్క ఏరియాలో పర్సంటేజ్ చేంజ్ ఎంత అనేది మీకు నేను ఒకటి అర్థం చేసుకోవాలి. దేని కాన్సెప్ట్లో? ఇది స్క్వేర్ కాన్సెప్ట్లో. ఏంటిదే? స్క్వేర్, చతురస్రం. చతురస్రం యొక్క భుజం ఇచ్చి దాని యొక్క ఏరియా అడిగితే, ఏరియాలో మార్పు శాతం అడిగితే, ఇది ఒక టేబుల్. ఈ టేబుల్ చాలా ఎక్సలెంట్గా అర్థం చేసుకోండి. 10% అయితే ఏరియా ఎంత? 21% చేంజ్. మీకు ఇక్కడ R is equal to x plus y, xy by 100 అని చెప్పాను. అంటే సక్సెసివ్ చేంజ్, మళ్ళీ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? x plus y, xy by 100 అని నేను ప్రూవ్ చేశాను. ఇప్పుడు 10% ప్లస్ 10 into 10 by 21. ఓకే, ఓవర్. ఇప్పుడు 20% ఇద్దాం. 20% వేసాం అనుకో, 20 plus 20 into 20 by ఏమవుతుంది? 44. కాన్సెప్ట్ మీ ఇష్టం, ఎలాగైనా రాసుకోవచ్చు. 44%. ఈ ఫార్ములా వేయాలా సార్ అంటే, ఫార్ములా వేయకుండా కూడా చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు 30% అన్నాడు అనుకో, 30 plus 30 into 30 by 100 అంటే 69. నెక్స్ట్ 40% అన్నాడు అనుకో, 40 plus 40 into 40 by 100 అంటే 40 plus 40 80, 4 into 4 16, 96%. This is a very most important table. సార్ వైస్ వర్సా కూడా అడగచ్చు. అంటే ఒక చతురస్రంలో వైశాల్యంలో మార్పు శాతం 21% అయితే దాని భుజంలో మార్పు శాతం ఎంత అంటాడు? 10. పట్టని పెట్టాలి ఆన్సర్ చాలా స్పీడ్గా. ఒక చతురస్రంలో వైశాల్యంలో మార్పు శాతం 44 అయితే, వైశాల్యంలో మార్పు శాతం 44 అయితే దాని భుజంలో మార్పు శాతం ఎంత? 20%. ఒక చతురస్రంలో వైశాల్యంలో మార్పు శాతం 69 అయితే దాని భుజంలో మార్పు శాతం ఎంత? 30%. ఒక చతురస్రంలో వైశాల్యంలో మార్పు శాతం 96 అయితే దాని భుజంలో మార్పు శాతం 40%. ఇప్పుడు చెప్పండి, if the side of square is increased by 50%, find the change in area. Percentage change in area. 50 plus 50 into 50 by 100 అంటే 125%. ఓకే, దీన్నే మనం కాన్సెప్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ వాల్యూనే మనం ఏమంటాము? కాన్సెప్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకేనా? ఇది బాగా అర్థం చేసుకోవాలి, అంతేనా? ఇప్పుడు చూడండి, బాగా అర్థం చేసుకోవాలి, ఇది ఎక్సలెంట్. ఇప్పుడు మనం సార్ దీన్ని R is equal to x plus y by xy by 100 అన్నారు, ఇంకోలా చెప్పండి సార్ అంటే చెప్పచ్చు. ఏముంది? చాలా ఈజీ. 10% అన్నామనుకో ఏమాలి? 1/10 కదా. 10 ఉందా? 10 తర్వాత 11, దీని స్క్వేర్ 100, దీని స్క్వేర్ 121. ఎంత శాతమో? 21%. ఎంత శాతమో?
21%. అదే 20% అన్నా అనుకో, 10 తీసుకోండి మీరు. 20% అంటే అప్పుడు 12, 20% పెంచాలి 12. దీని స్క్వేర్ ఎంత అప్పుడు 100, దీని స్క్వేర్ ఎంత 144. శాతాల డిఫరెన్స్ ఎంత 44%. చూడండి 20% తీసుకుంటే 44%. ఓకేనా. నెక్స్ట్ 30% ఉన్నాడు అనుకో, 10:13 అంటాం. దీని స్క్వేర్ ఎంత 100, దీని స్క్వేర్ ఎంత 169, 69%. ఎంత 69%. ఇలాగ మనం అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని. ఇదే కాన్సెప్ట్ బిల్డింగ్ అంటారు, కాన్సెప్ట్ బిల్డింగ్ అంటారు. ఇప్పుడు దీంట్లో ఇంకేమిస్తాడు సార్, ఇంకేమిస్తాడు సార్ అనొచ్చు. దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్ని నేను ఎక్స్పాన్షన్ చేసే విధంగా నేను మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పి ఈ కాన్సెప్ట్కి మళ్ళీ వస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే స్క్వేర్, స్క్వేర్ రెక్టాంగిల్ లాగా గీసారు ఏంటి సార్, అడ్జస్ట్ చేసుకోండి అబ్బా. ఈ స్క్వేర్, ఈ స్క్వేర్లో సైడు ఏ అయితే పెరిమీటర్ చుట్టుకొలత 4A, అవునా కదా. ఇప్పుడు నేను ఇక్కడ 10% పెంచాననుకో, ఇప్పుడు చూడండి సైడ్ వచ్చి 10% పెంచాననుకో, ఏరియా ఏమవుతుంది 121 కదా, అంటే 21%. ఎంత 21%. ఎంత మీది 21%. ఏరియా ఎంత 21%. ఏరియాలో పెరుగుదల ఎంత 21%. బట్ పెరిమీటర్లో ఎంత అన్నాం అనుకో, 10% పెంచితే ఇదేమవుతుంది 10+1 పెంచిన 1. 10% అంటే ఎంత 1 కదా. 10లో 10% అంటే 1 పెరిగింది అంటే ఇది 11, ఇది 11, ఇది 11, ఇది 11 అవుతుంది. చుట్టుకొలత ఏమవుతుంది అప్పుడు 11, 11, 11, 11 అంటే 44. అంతకుముందు ఎంత ఉండేది 40 ఉండేది. చుట్టుకొలత ఎంత ఉండేది అప్పుడు 10, 10, 10, 10, 40 ఉండేది. ఇప్పుడు ఏమైంది 44 అయింది. ఎంత పెరిగినట్టు 4 10s, 4 11s. 10:11 అంటే ఎంత శాతం పెరిగినట్టు 1 పెరిగింది. 10 ఎంత 10% పెరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైందేంటి, సైడ్ని 10% పెంచితే పెరిమీటర్లో 10% పెరుగుతుంది. సైడ్ని 20% పెంచితే పెరిమీటర్లో 20% పెరుగుతుంది. సైడ్ని 30% పెరిగితే 30% పెంచుతుంది. కానీ ఏరియాలో మాత్రం 44%. ఈ 20 పెరిగితే 44, ఈ 30 పెరిగితే 69. ఇలాగ మార్పు అనేది ఉంటుంది. అందుకనే మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్లో మనం ఇది ఒక మాట రాసేద్దాం. పర్సంటేజ్ పెరిమీటర్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ పెరిమీటర్, పెరిమీటర్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ పెరిమీటర్. బాగా వినండి, సైడ్ 10% అయితే పెరిమీటర్ కూడా 10%. సైడ్ 20% అయితే ఇది కూడా 20%. 30% అయితే 30%. 40% అయితే 40%. ఇది నువ్వు గమనించాల్సిన విషయం. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఈ స్క్వేర్ని 2D ఫిగర్ అంటారు. ఏ ఫిగర్ అంటారు 2D ఫిగర్ అంటారు. అందుకే ఏరియా మరియు పెరిమీటర్ రెండే ఉంటాయి. ఏరియా ఆర్ పెరిమీటర్ ఉంటాయి. 2D ఫిగర్ కాబట్టి ఏరియా ఆర్ పెరిమీటర్ మాత్రమే ఉంటాయి. ఇది అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ రెక్టాంగిల్ చెప్పాను, స్క్వేర్ చెప్పాను.
వాటి యొక్క అనువర్తనాలు. ఓకే, చెప్పుకునే ముందు మనం సింపుల్గా దీని గురించి చెప్పేద్దాం. ఈయన ఒకడు ఉన్నాడు, ఈయన పేరు సర్కిల్. వృత్తము మరియు దాని యొక్క అనువర్తనాలు. వృత్తం, సర్కిల్. వృత్తం అంటే ఏంటి? సర్కిల్ అంటే ఏంటి? సర్కిల్ అంటే ఏమంటారు? ఒక స్థిర బిందువు నుంచి కొంత స్థిర దూరంతో గీయబడిన కొన్ని బిందువుల సముదాయాన్ని ఏమంటారు? వృత్తము అంటారు. ఓకే, ద లోకస్ లైన్ ఆఫ్ పాయింట్స్ టుగెదర్ which are from the fixed point at a fixed distance. సింపుల్ అన్నమాట. చూడండి, ఒక స్థిర బిందువు నుంచి ఒక స్థిర దూరంతో గీయబడిన రేఖల బిందువుల సముదాయాన్ని, బిందువులు రేఖలుగా ఏర్పడతాయి. దీని ఏమంటారంటే వృత్తము అంటారు. ఇదంతా మనం మెన్చురేషన్ అనే దాంట్లో ఎక్సలెంట్గా చెప్పుకుందాం. అది ఇప్పుడు టాపిక్ కాదు, బస్ట్ అప్లికేషన్ మాత్రమే కావాలి మనం. ఇక్కడ చూడండి, ఆర్ అంటాం. ఆర్ అంటే ఏంటి? రేడియస్. ఈ భాగాన్ని ఏమంటారు? రేడియస్. దీని వ్యాసార్థము. వ్యాస ప్లస్ అర్థం, వ్యాసార్థం. మొత్తం అయితే ఇది ఆర్ అయితే ఇది ఆర్. మొత్తం అయితే 2r. మొత్తం అయితే 2r. ఈ మొత్తాన్ని ఏమంటారు? వ్యాసము. ఈ మొత్తాన్ని ఏమంటారు? వ్యాసము. మొత్తాన్ని వ్యాసం అంటారు. బాగా వినండి. ఒక వృత్త వైశాల్యంకి ఫార్ములా ఏంటి? πr². ఒక వృత్త వైశాల్యానికి ఫార్ములా πr². వృత్త వైశాల్యము πr² అంటారు. వృత్త చుట్టుకొలత 2πr. ఎందుకు 2πr? చుట్టుకొలత అంటే ఏంటి? మొత్తం తిరగాలి. ఇదేంటిది? 360 degrees అంటే 2π అని. ఇది రేడియస్ ఆర్. 2πr అంటారు. ఇది ఆర్. ఇప్పుడు మనం దీని గురించి క్లియర్గా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ టేబుల్ మనం నేర్చుకోవాలి. బాగా వినండి. ఇక్కడ పై అనేది స్థిరాంకం. ఈ పై విలువ బట్టి మనం, ఇది ఇండిపెండెంట్ అంటే ఆధారపడదు. పై ఎటువంటి టైంలో అన్నా కాన్స్టెంట్ అనేది మనం, అందుకని మనం అది తీసేస్తున్నాం. r² అనేది వేరియబుల్ అంటే ఏంటి? చేంజ్ అవుతుంది. ఏంటిది? చలరాశి. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఏమిస్తాడు? ఏమిస్తాడంటే ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు క్వశ్చన్, దానికి మీరు సమాధానాలు ఏం రాయాలి అని చెప్తాను. చూడండి, if the radius of circle increases by 20%, find the percentage change in find the percentage change in its area and circumference. సర్కిల్ కాబట్టి సర్కంఫరెన్స్ అంటారమ్మా, చుట్టుకొలత. సర్కంఫరెన్స్
అంతేనా? సర్కిల్ కాబట్టి సర్కంఫరెన్స్ అంటారు. ఇది పెరిమీటర్ అంటే ఏంటి, సర్కంఫరెన్స్ అంటే ఏంటి, మెన్చురేషన్లో చెప్తాను. అది అక్కడ అవసరం, మనకి ఇక్కడ అవసరం ఏంటి, ఎంత శాతం పెంచితే ఎంత పెరుగుతుంది అనేది మనకు కావాలి. చూడండి 20% పెంచాం. ఫార్ములా ఏంటి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. అంటే పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఈ పై అనేది మనకి అవసరం లేదు, కాన్స్టెంట్ వాల్యూ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రేడియస్ 20 అనుకుంటున్నాను. ఒకవేళ 20% పెరిగింది అనుకో, దీనికన్నా పెద్ద బొమ్మ ఉండాలి కదా. ఇప్పుడు 20% పెంచితే 20 ఉండేది 20% పెంచామనుకో, 4 పెరగాల అంటే ఇది 24 అవుతుంది. 20 ఉన్నప్పుడు దీని ఏరియా ఎంత, 400. 20 ఉన్నప్పుడు దీని ఏరియా అంతా 400, ఎందుకంటే 20 × 20 20 × 20 దీని ఏరియా ఎంత, 24 స్క్వేర్. 24 × 24 576. 576 ఇది 400. 20% 20 తీసుకున్నాను నేను 20 తీసుకున్నాను. మనం ఏదైనా వాల్యూ తీసుకోవచ్చమ్మా. 20 తీసుకున్నా, ఇది 400, అది 576. ఇప్పుడు చూడండి 400 = 576. ఓకేనా? 4తో కొట్టేస్తున్నాను. 4 100, 4 1 4. ఓకే, 1 7, 4 4, మళ్ళీ 4 4. అంటే 100 ఉండేది 144 అయింది. 100 ఉండేది 144 అయింది అంటే ఎంత శాతం పెరిగింది, 44%. ఎంత శాతం పెరిగింది, 44%. ఇక్కడ 20 తీసుకుంటే ఏరియా ఏమవుతుంది, 44% పెరుగుతుంది. ఏమవుతుంది, ఏరియా 44% పెరుగుతుంది. సేమ్ అలాగే 20 + 20 20 × 20/100. అలాగే 20 + 20 20 × 20/100. స్క్వేర్కి ఏదో, సర్కిల్కి కూడా అదే కదా మీ అర్థం. సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేరే నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ రేడియస్ R × R ఫార్ములా, అక్కడ సైడ్ ఫార్ములా A × A. అంతే, సింపుల్. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, ఈ పోర్షన్ నేను కట్ చేస్తాను. ఏమడుగుతాడో, ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని 20% పెంచితే దాని యొక్క చుట్టుకొలత అన్నాడు అనుకో, అప్పుడు మారుతుంది. దాని యొక్క వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటే 44. దాని యొక్క చుట్టుకొలతలో మార్పు శాతం అంటే ఎంత అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. చుట్టుకొలత అంటే ఏంటి, C = 2πr. దీనికి సంబంధమే లేదు, 2π అనేది కాన్స్టెంట్. దీన్ని 20% పెంచామనుకో, ఇది కూడా 20% పెరుగుతుంది అంతే. ఇది పెంచామనుకో, ఇది పెరుగుతుంది. కాబట్టి సేమ్ 20% అయితే ఇక్కడ కూడా 20%, ఇక్కడ కూడా 20%. చుట్టుకొలతలో మార్పు ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఇది 10% అయితే ఇది ఎంత, ఇది 10% అయితే ఇది 21%, ఇది 10%. సేమ్ ఇది 30% అయితే 69%, ఇది 30%. నెక్స్ట్ ఇది 40% అయితే ఇది 96%. ఇదంతా ఇప్పుడు 40%. ఈ 50% అయితే ఇదంతా, ఇది 125%. ఇదా 50%.
సేమ్ దీని మీద క్వశ్చన్ అడగచ్చు. ఒక వృత్తంలోని వైశాల్యంలో మార్పు శాతం 69% అయితే వృత్త వ్యాసార్థంలో మార్పు శాతం ఎంత అంటాడు. వైశాల్యంలో మార్పు 69 అయితే వృత్త వ్యాసార్థంలో 30. ఒక వృత్తంలోని వ్యాసార్థంలో మార్పు శాతం 125% అయితే దాని వ్యాసార్థంలో మార్పు శాతం ఎంత అంటాడు. 50. అంటే ఇఫ్ ద ఏరియా ఆఫ్ circle is increased by 69%, find the percentage change in radius. Find the percentage change in radius అంటే 30%. If the percentage change in area is 125% in a circle, find the radius increased 50%. Radius increased అంటే 50%. ఇప్పుడు మీకు రెండు కాన్సెప్ట్లు ఏంటి, స్క్వేర్ మరియు సర్కిల్. స్క్వేర్ మరియు సర్కిల్. ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్స్ అంటే ఏమంటారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్క్వేర్, స్క్వేర్ బాగా వినండి. క్యూబ్ ఎప్పుడైనా చూసారా మీరు? క్యూబ్ అంటే ఘనం. క్యూబ్ని చూసినప్పుడు మీకేం కనపడతాయి? క్యూబ్ అంటే ఏంటి? క్యూబ్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. క్యూబ్ అంటే 3 కదా. అంటే చూడండి, ఓకే, ఇది క్యూబ్. ఓకేనా? ఇది క్యూబ్. ఈ క్యూబ్ లో ఒక సైడ్ చూడండి, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది అన్ని సైడ్ సమానం. అంటే క్యూబ్ లో ఒక ఫేస్ వచ్చి, ఈ ఫేస్ని ఏమంటారు? ఒక తలం వచ్చేంత స్క్వేరేగా. అంటే క్యూబ్ అనేది స్క్వేర్ నుంచి ఏర్పడిందా లేదా? స్క్వేర్ నుంచి క్యూబ్ ఏర్పడింది. మ్యాథమెటికల్గా ఆల్సో చూడు, ఏ ఇంటూ ఏ ఎంత? ఏ స్క్వేర్. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్. స్క్వేర్ నుంచి క్యూబ్ ఎక్కడ వచ్చింది? క్యూబ్ నుంచి స్క్వేర్ రాలేదు, స్క్వేర్ నుంచి క్యూబ్ వచ్చింది. అలాగా మనము అబ్జర్వేషన్లో చూడాలి. అంటే క్యూబ్ అనేది స్క్వేర్ నుంచి పుట్టింది, అంతేనా? ప్రతి తలం చూస్తే ఎన్ని ఉంటాయి? క్యూబ్లో 6 తలాలు ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. కానీ ఒక తలం వచ్చి దేన్ని పోలు ఉంటుంది? స్క్వేర్ని పోలు ఉంటుంది. స్క్వేర్లో ఎలాగా ధర్మాలు ఉన్నాయో క్యూబ్లో కూడా, ఘనంలో కూడా, దీన్ని ఘనం అంటారు, ఈ ఘనంలో కూడా ధర్మాలు ఉంటాయి. ఇక్కడ పొడవు, ఎడల్పు, ఎత్తు అంటే 3 ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్యూబ్లో 3 ఉంటాయి, స్క్వేర్లో 2 ఉంటాయి. అందుకే క్యూబ్ని 3D అంటారు. క్యూబ్ని 3D అంటారు, స్క్వేర్ని 2D అంటారు. స్క్వేర్ని 2D అంటారు. ఇప్పుడు మనం ఈ క్యూబ్ గురించి మనకి ఏమేమి అవసరం అనేది చెప్పుకుందాం. పర్సంటేజ్లు ఎలాగా అడుగుతారు, ఏమేమి చేయాలనేసి. క్వశ్చన్ ఇక్కడ రాస్తాను మీకు. ఇఫ్ ద సైడ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ increased
by 10%. Find the percentage change in surface area వాల్యూమ్ అండ్ వాల్యూమ్. రెండు రకాల క్వశ్చన్లు అడిగాడు అనుకో, దేంట్లో అడగచ్చు, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఇప్పుడు మనం ఈ క్యూబ్ని కొంచెం పైకి మూవ్ చేస్తాను. ఓకే, చూడండి ఈ క్యూబ్లో మీకు ఏమేమి ఉంటాయి అంటే, క్యూబ్లో ఏరియాలు, ఆ ఏరియాలు కూడా 2 ఉంటాయి. ఒకటి టోటల్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ ఒకటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, వైశాల్యం. వైశాల్యాలు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఏంటిది, సంపూర్ణతల వైశాల్యం, ప్రక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం, ఇదేంటిది ప్రక్కతల వైశాల్యం. ఇప్పుడు దీనికి మనం ఫార్ములాస్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, ఫార్ములాస్ ఎలా ఉంటాయని చెప్తాను. చూడండి, ఫస్ట్ ఏరియాలో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే, కర్వ్డ్ అంటే ఏంటంటే, ఒకవేళ ఇది క్యూబ్ అనుకున్నాం అనుకో, ఇది కర్వ్డ్, ఇలా తిరిగేసి రావడం, 4 వాల్స్ కర్వ్డ్ అంటారు. 4 వాల్స్ అంటే ఏంటి, ఇవి 4 అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఎన్ని స్క్వేర్లు ఉంటాయి, 4 స్క్వేర్లు ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయి, 6 స్క్వేర్లు ఉంటాయి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో 4 స్క్వేర్లు ఉంటాయి, టోటల్ ఎన్ని ఉంటాయి, 6 స్క్వేర్లు ఉంటాయి. ఒక స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్. ఒక స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్. అలాగా టోటల్ సర్ఫేస్ ఏరియాలో 6 ఉంటాయి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో 4 ఉంటాయి. ఇది ఎనీథింగ్ ఎన్ని ఉన్నా సరే ఏరియా అంటే ఏ ఇంటూ ఏ. ఈ 4, 6తో ఇక్కడ మనం అంత ఇంపార్టెంటే కాదు. ఎందుకంటే భుజంలో మార్పు వస్తే వైశాల్యంలో మార్పు వస్తుంది. సైడ్ని పెంచితే ఏమవుతుంది, ఖచ్చితంగా ఏరియా పెరుగుతుంది. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్కి సంబంధం లేదు. కాన్స్టెంట్ ఏంటంటే ఇక్కడ పై అనేది కాన్స్టెంట్, 4 అనేది కాన్స్టెంట్, ఇలాంటివన్నీ కాన్స్టెంట్ వాల్యూస్. ఈ ఏ స్క్వేరు ఇవి వేరియబుల్స్. ఏంటిది, చలరాశి మారుతూ ఉంటుంది, స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది అది. ఇప్పుడు ఈ క్యూబ్లో మళ్ళీ మనకి ఇంకేం అడుగుతాడు, వాల్యూమ్ అంటే ఏంటి, వి ఘన పరిమాణం. ఈ క్యూబ్లో ఘన పరిమాణం ఉంటుంది. ఏంటి సార్ ఘన పరిమాణం అంటే, ఏంటంటే ఒక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ని 2D అంటారు. అంటే పొడవు ఎడల్పు మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారు, 2D అంటారు. ఫ్లాట్ ఉంది, ఫ్లాట్లో కొంచెం వాటర్ స్టోర్ అయ్యి, అంటే ఫ్లాట్లో ఎక్కడో దగ్గర చదును ఉంది కదా, చదునులో కొంచెం ఎక్కడో దగ్గర చిన్న గుంటలాగా ఉంది, ఆ గుంటలో వాటర్ ఉన్నాయి. వాటర్ ఉంటే ఏమవుతుంది, అప్పుడు దాన్ని పొడవు ఎడల్పు మరి ఎత్తు 3 ఉంటే దాన్ని ఏమంటారు, 3 కొలతలు ఉంటే దాన్ని 3D అంటారు.
అంతేనా కదా, 3D ఫిక్సర్స్ అంటారు, 3 కొలతలు ఉంటాయి. అలాగే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఏ క్యూబ్ ఏ క్యూబ్ ఇది క్యూబ్ గురించి. క్యూబ్ల యొక్క ఫార్ములా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి 4a², టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a², వాల్యూమ్ ఇది. ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతాడు, ఎలా అడుగుతాడు క్వశ్చన్, అదే క్వశ్చన్. ఓకేనా, ఇది తెలుగులో. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను, నేను క్వశ్చన్ని సాల్వ్ చేయడం కోసం. ఓకే, ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ప్రూవ్ చేస్తాను. నేను ఎలా వచ్చింది ఏంటి, టేబుల్ వేస్తాను. సైడ్ ఏ 10% అన్నాం అనుకో, ఏరియా అదేంటి, సిఎస్ఏ కావచ్చు, టిఎస్ఏ కావచ్చు. ఎక్కడిది, క్యూబ్లో. ఇది క్యూబ్లో ఏంటిది, ఎక్కడిది, క్యూబ్లో. ఘనం ఏమవుతుంది, 10% వేస్తే ఏరియా ఏమవుతుంది, 21% పెరుగుతుంది. 21%. ఎందుకు, 10 + 10 10 × 10/100 కదా. వాల్యూమ్ ఇంపార్టెంట్. ఇక్కడ 10% వేస్తే, ఇప్పుడు చూడండి 100 ఉంది, 10% పెంచాను, ఏమవుతుంది 110. మళ్ళీ 10% పెంచాను, ఏమవుతుంది 11, 121. మళ్ళీ 10% పెంచాను, 121లో 10% అంటే 121లో 10% అంటే ఇది పాయింట్ పెట్టడం. అప్పుడు ఏమవుతుంది 133 చూడండి, 121 12.1 అంటే 133.31 అంతే కదా. ఓకే, ఇది 133.1 3 3 3 ఇది ఇలా వస్తుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి 133.111. ఓకే, ఇప్పుడు ఎంత మారింది, 33.1 పెరిగింది, 33.1 పెరిగింది. ఇదంతా ఇది 33.1 పెరిగింది అంటాం, అవునా కదా. ఇప్పుడు నాకు ఒకవేళ 20% పెరిగితే ఏమవుతుంది అనేది ఇప్పుడు నాకు కావాలి. 20% అయితే ఏరియా 44, 20% అయితే ఎంత. ఇంకా మీకు ఇంకా సింపుల్గా చెప్తాను, చూడండి సింపుల్గా చెప్తాను. 10 అనుకోండి, ఏదైనా నెంబర్ 10% పెంచా అంటే నెక్స్ట్ నెంబర్ అంతా 11. దీని క్యూబ్ అడిగాడు, వాల్యూమ్ అంటే క్యూబ్ కదా, ఏ క్యూబ్. దీని క్యూబ్ అడిగాడు, దీని క్యూబ్ ఎంత 1000, దీని క్యూబ్ ఎంత 1431. ఇది 1000 అయితే ఇది 1431, ఇది 100 అయితే ఇదంతా 133.1 అంటే ఎంత పెరిగింది 33.1. అలాగే ఇప్పుడు 20% పెంచాడు అనుకో, దాన్ని కూడా చెప్తాను చూడండి. ఇది 10 అనుకో, 20% అయితే 20% పెంచితే 2 పెంచినట్టు 12. దీని క్యూబ్ ఎంత 1000, దీని క్యూబ్ ఎంత 1728, దీని క్యూబ్ ఎంత 1728. ఇది 1000 అయితే ఇది 1728, ఇది 100 అయితే ఇది 172, ఇది 100 అయితే ఇది 172.8 అంటే ఎంత పెరిగింది 72.8. ప్రాక్టీస్ చేస్తే స్పీడ్గా వచ్చేస్తుంది మీకు. 72.8%. ఎంత 72.8%, 72.8%. నెక్స్ట్ ఇది 30%. ఇదంతా ఇది 69. ఎందుకంటే ఆల్రెడీ చేసాం, సర్కిల్లో చేసాం, స్క్వేర్లో చేసాం. క్యూబ్ అయితే ఎంత 10 క్యూబ్ ఎంత 1000. ఫాస్ట్గా వచ్చేయాలి మీరు. 30% అంటే 10 క్యూబ్ 13 క్యూబ్, 13 క్యూబ్ అంటే 2197, అవునా కదా.
ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి, ఇది 100, ఇది 219.7, అంటే 119.7% పెరిగింది. 119.7, 119.7. ఇది మనం ఇప్పుడు క్వశ్చన్లో చాలా విధంగా అడుగుతాడు. ఎలాగ అడుగుతాడు అంటే చూడండి, వాల్యూమ్లో మార్పు శాతం వచ్చి ఇదైతే 119, వాల్యూమ్లో మార్పు శాతం వచ్చి 119.7% అయితే సైడ్లో ఎంత అంటాడు. ఓకే, ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ 119.7 అయితే దాని యొక్క సైడ్. ఓకే, ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ సైడ్ అంటాడు. ఓకే, ఒక ఘనం యొక్క ఘనపరిమాణంలో మార్పు శాతం లేదా పెరుగుదల శాతం 119.7% అయితే దాని యొక్క భుజంలో మార్పు శాతం 30%. ఒక ఘనం యొక్క ఘనపరిమాణంలో మార్పు శాతం 72.8 అయితే దాని భుజంలో మార్పు శాతం 20%. ఇలాగా మనం అర్థం చేసుకోవాలి. ఇది కాన్సెప్ట్ అంటారు, దీన్ని కాన్సెప్ట్ అంటారు. ఓకే, ఈ క్యూబ్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు అంటే, ఒకటి క్యూబ్ అంటే ఏంటి, క్యూబ్లో 2 ఏరియాలు ఉంటాయి. ఒకటి టోటల్ సర్ఫేస్ ఏరియా, రెండోది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ అంటే వక్రం, టోటల్ అంటే మొత్తం. ఇప్పుడు ఈ రూమ్ తీసుకున్నాం అనుకో, 4 గోడలు మనకు ఇలాగ సమాంతరంగా కింద పైన కాకుండా ఉండేటివన్నిటిని ఏమంటారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు, లేదా లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు, LSA అంటారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతాడు LSA. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ క్లాస్లో మనం రెక్టాంగిల్ గురించి, దాని యొక్క అప్లికేషన్స్ అంటే ఏంటి, రెక్టాంగిల్ ఆర్ క్యూబాయిడ్ తర్వాత స్పియర్, వీటి గురించి మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.